దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 8th August 2024 మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము. ద బుక్ ఆఫ్ ప్రాఫెట్ జెర్మయా చాప్టర్ 31 and verse 3. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృపచూపుచున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట ఆయన ప్రజలకు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను కనుక నేను మిమ్మల్ని విడిచిపెట్టను. ఈరోజు ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మలను విడిచిపెట్టడు, మీ సంతానమును విడిచిపెట్టడు. దయచేసి ఎటువంటి భయము కూడా మిమ్మల్ని ఆవరింపనివ్వద్దు. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయంకు భయపడను అంటాడు దావీదు. ఎందుకంటే నీవు నాకు తోడై ఉన్నావు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యం వింటున్నప్పుడు ఈ యొక్క ఆరాధనలో ఉన్న నీవు భయంకరమైన పరిస్థితిలో ఉన్నావేమో, దేవుని యొక్క వాగ్దానం ఏంటి తెలుసా? నిన్ను ఆయన విడవడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. నిన్ను విడువడు మాత్రమే కాదు, నీ ఎడల కృప చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని కృప నిన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కిస్తుంది. దేవుని కృప అర్హత లేని నీ జీవితానికి అర్హతను, అవకాశంను కలుగజేస్తుంది. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. The Lord has appeared of old unto me, saying, I have loved thee with an everlasting love. Therefore with loving kindness I have drawn thee. I have loved thee with an everlasting love. దేవుని యొక్క ప్రేమ అది శాశ్వతమైన ప్రేమ, మారని ప్రేమ. నీవైనా మారవచ్చు కానీ ఆయన ప్రేమ నీ ఎడల మారదు. అందుకేనండి ఆయనను మన దేవునిగా మనము స్వీకరించాలి. बिकॉज ही चेंजeth not. हिंदी में पढ़ेंगे इर्मिया का पुस्तक, उसमें 31st चैप्टर और 3रा वचन पढ़ रहे हैं. यहोवा ने मुझे दूर से दर्शन देकर कहा है, मैं तुझसे सदा प्रेम रखता आया हूँ, इस कारण मैंने तुझ पर अपनी करुणा बनाया रखी है. प्रभु को धन्यवाद. सदा मैं तुझसे प्रेम रखता आया हूँ. इसलिए उनकी करुणा आपके लिए बना हुआ है. अब जो भी हो, परमेश्वर आपसे सदा प्रेम रखने वाले हैं. कुछ भी हो जाए, कुछ भी आप करें, लेकिन परमेश्वर आपसे सदा प्रेम रखते हैं. आपको सिर्फ उनके बच्चे बनकर जीना चाहिए. మనము ఆయన పిల్లలుగా ఆయన మన ఎడల ఆయన ప్రేమను కనపరచుచున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని యొక్క తోడును సందేహించవద్దు, దేవుని యొక్క సహాయమును సందేహించవద్దు, దేవుని నీ ఎడల చూపుతున్న కృపను సందేహించవద్దు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నిన్ను విడవడు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మలను ఆశీర్వదించి దీవించినందుకు స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. తండ్రి, ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొన్న నీ బిడలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్ననో నువ్వు వారిని విడిచిపెట్టలేదయ్యా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. యేసు ప్రభు నామములో వారందరికీ నేను స్వస్థత ప్రకటిస్తున్నాను. జాబ్స్లో, బిజినెస్లో నీవుండి నడిపించి వారి ఎక్కలేంత ఎత్తైన కొండ ఎక్కినందుకు స్తోత్రంలో నాయన. వారిని విడిచిపెట్టలేదయ్యా. ఉద్యోగ ప్రయత్నంలో నీ ఉండి వారిని బలపరిచి వారిని స్థిరపరిచినందుకు స్తోత్రం. బిజినెస్లో మీ సహాయం కొరకు స్తోత్రం. స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీస్కి వెళ్తున్న వారు, హాస్టల్స్ నుంచి చదువుకున్న, విదేశాల్లో చదువుకున్న వారందరూ కూడా మీరు దీవించి మీ దయలో నడిపించి కాపాడడానికి స్తోత్రం నాయన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో వర్ధలింపచేసి కాపాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. మీ ప్రేమను బట్టి పరిచయం చేయటకు సహాయం చేసిన స్తోత్రం. దేవాశ్రమంలో
నాయన. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినగా దీవించడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేసినాను. ఆ దేశం పట్ల మీ కృపకై స్తోత్రం నైనా. ఆ దేశాన్ని నువ్వు విడిచిపెట్టలేదయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమె పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మహిళ అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధ క్షమించము. మమ్మల్ని శోధన తెగకిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికను సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.